ఓం శాంతి. మురళిలోని సారం ఉంది. ఈ కొత్త సంవత్సరంలో బాబా అన్నారు, అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే దీని ద్వారా ఇది ముక్తిధామం యొక్క తాళం చెవి అన్నారు బాబా. ఈరోజు కొత్త యుగం అంటే కొత్త సంవత్సరం గురించి మాట్లాడుతూ కొత్త యుగం గురించి బాబా అర్థం చేయించారనమాట. కొత్త యుగానికి, నూతన సంవత్సరానికి కూడా బాబా శుభాకాంక్షలు అందించారు. అయితే పిల్లలు ఎంతో దూరం నుంచి వచ్చారు. మరి ఆకర్షించింది కదా ప్రేమని, పరమాత్ముడి ప్రేమ ఆకర్షించింది కాబట్టే ఇక్కడికి చేరుకున్నారు. అయితే దూర దూర దేశాల నుండి అందరూ వచ్చారు, డబల్ విదేశీయులు అందరూ. ఎవరైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారో కానీ దూరదేశీ అయిన బాప్దాదా ఎంత దూరం నుండి వచ్చారు. మీరందరైతే సాకార దేశం నుంచి వచ్చారు, కానీ బాబా అయితే చాలా దూరం నుంచి వచ్చారు కదా. లెక్కలు ఉన్నాయా? బాబా అంటారు, లెక్కలేనంత దూరం నుంచి బాబా వచ్చారు. పిల్లలైతే జ్ఞాన సరోవర్లో కూర్చొని ఉన్నా, గ్యాలరీలో కూర్చొని ఉన్నా, మీ అందరితో పాటుగా దూరంలో కూర్చొని దేశ విదేశాల్లో బాప్దాదా మిలనాన్ని జరుపుకుంటున్నా కానీ వారందరూ ఎంతో ప్రేమతో దూరం నుండి చూస్తున్నారు, వింటున్నారు కూడా. అందుకని బాబా అంటారు, మరి నలువైపులా గల పిల్లలకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి కోటాను రెట్లుగా శుభాకాంక్షలు బాబా అందజేశారు. శుభాకాంక్షలు 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 అని చెప్పేసి బాబా అందజేస్తున్నారు. అయితే బాబా అంటారు, మరి ఈరోజు పిల్లలకి చెప్తారు, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారు కదా, కొత్త సంవత్సరానికి మళ్ళీ వెల్కమ్ చెప్తాం. అయితే బాబా అంటారు, స్వాగతం చెప్తాం. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అలాగే పాత సంస్కారాల్ని సమాప్తి చేసి కొత్త సంస్కారాల్ని ధారణ చేసుకోవాలి. అయితే బాబా అన్నారు, ఎలాంటి శుభమైనటువంటి సంకల్పం పెట్టుకోవాలి అంటే, నా గారాబాల సోదరాత్మలు తప్పకుండా పరివర్తన అవుతారు అనేటటువంటి ఒక మంచి సూక్ష్మ భావన అనేది పెట్టుకోండి అన్నారు బాబా. అయితే బాబా అంటారు, ఇప్పుడిప్పుడే బాబా ఎక్సర్సైజ్ చేయించారు. ఒక క్షణంలో బిందువుగా అయిపోయి బిందువైన బాబాను గుర్తు చేయండి. మరియు ఏమైనా విషయాలుంటే వాటికి బిందువు పెట్టగలరా? ఒక్క క్షణంలో నేను బాబా వారిని, బాబా నా వారు, మనస్ఫూర్తిగా పరిస్థితుల్లో నేను బాబా వారిని, బాబా నా వారు అని చెప్పేసి చేయడం మొదలుపెట్టండి. బిందువు పెట్టేటటువంటి ఒక అభ్యాసం చేయండి అన్నారు బాబా. అచ్చా, ఈరోజు మురళిని చదువుకుందాము. రివైజ్ డేట్ ఉంది 31 డిసెంబరు 2004లో బాబా చెప్పిన మహావాక్యాలు ఇవి. ఈరోజు డేట్ 13 ఏప్రిల్ 2025. ఈ సంవత్సరం ప్రారంభం నుండే అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. ఇది ముక్తిధామపు ద్వారానికి తాళమిచ్చేది. నవయుగ రచయిత అయిన బాప్దాదా ఈరోజు తమ పిల్లలతో నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పరమాత్మ మిలనాన్ని చేసుకునేందుకు, పిల్లలపై గల స్నేహంతో సాకార వతనంలో మిలనాన్ని జరిపేందుకు తమ దూరదేశం నుండి వచ్చారు. ప్రపంచంలోనైతే ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు, కానీ బాప్దాదా పిల్లలైన మీకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి రెండింటికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. నూతన సంవత్సరాన్ని అయితే ఒక్కరోజు జరుపుకుంటారు, నూతన యుగాన్ని అయితే మీరు సంగమ యుగంలో ఎల్లప్పుడూ జరుపుకుంటారు. మీరందరూ కూడా పరమాత్మ ప్రేమ ఆకర్షణలో ఆకర్షించబడి ఇక్కడికి చేరుకున్నారు. కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చేవారు ఎవరు? డబల్ విదేశీలా? ఎవరైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు కానీ దూరదేశీ అయిన బాప్దాదా ఎంత దూరం నుండి వచ్చారు, ఎన్ని మైళ్ళ నుండి వచ్చారో లెక్క వేయగలరా? దూరదేశీ అయిన బాప్దాదా నలువైపులా గల పిల్లలకు వారి ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చుని ఉన్నా, మధుబనంలో కూర్చొని ఉన్నా, జ్ఞాన సరోవర్లో కూర్చొని ఉన్నా, గ్యాలరీలో ఉన్నా మీ అందరితో పాటు దూరంలో కూర్చొని దేశ విదేశాల్లో బాప్దాదా మిలనం జరుపుకుంటున్నా కానీ వారందరూ ఎంతో ప్రేమతో
దూరం నుండి చూస్తున్నారు కూడా, వింటున్నారు కూడా అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. మరి నలువైపులా గల పిల్లలకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి గాను కోటాను రెట్లుగా శుభాకాంక్షలు. పిల్లలకైతే నవయుగం తమ కళ్ళ ముందే ఉంది కదా. ఈరోజు సంగం యుగంలో ఉన్నారు, ఈరోజు సంగం యుగంలో ఉన్నారు, రేపు నవయుగంలో రాజ్య అధికారులై రాజ్యపాలన చేస్తారు. అయితే అంత సమీపంగా అనుభవం అవుతోందా? ఈరోజు మరియు రేపటి విషయమే. నిన్న ఉంది, రేపు మరలా రాబోతుంది. మీ నవయుగం యొక్క స్వర్ణిమ యుగం యొక్క స్వర్ణిమ డ్రెస్ ఎదురుగా కనిపిస్తుంది కదా. ఎంత సుందరంగా ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఈరోజు సాధారణ డ్రెస్లో ఉన్నారు, మరియు రేపు నవయుగంలోనే సుందరమైన డ్రెస్లో, నవయుగంలోనే సుందర డ్రెస్ మెరుస్తూ కనిపిస్తుంది కదా. నూతన సంవత్సరంలోనైతే ఒకరోజు కోసం ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారు. కానీ నవ యుగ రచయిత అయిన బాప్దాదా మీ అందరికీ బంగారు కానుకగా ఇచ్చారు. ఇది అనేక జన్మలకు తోడుగా వచ్చేది. వినాశీ కానుకలు కాదు, అవినాశీ కానుకను బాబాయ్ పిల్లలకి ఇచ్చేస్తారు. గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. ఇప్పుడిప్పుడే సంగం యుగంలోకి, ఇప్పుడిప్పుడే తమ బంగారు ప్రపంచంలోకి చేరుకోవడానికి ఆలస్యం అవుతుందా? మీ రాజ్యం స్మృతిలో ఉంది కదా. ఈ రోజును వీడ్కోలు చెప్పే రోజు అని అంటారు, మరియు 12 గంటల తర్వాత శుభాకాంక్షల రోజు అని అంటారు. ఈ వీడ్కోలు రోజున సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు మీరందరూ ఇంకా వేటికి వీడ్కోలు ఇవ్వాలి? సదాకాలం నాకు వేడుకోలు ఇచ్చామా, లేక కొద్ది సమయం కొరకు వేడుకోలు ఇచ్చామా అన్న దానిని చెక్ చేసుకుంటున్నారా? బాప్ దాదా ముందు కూడా ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. సమయం వేగంగా చాలా తీవ్రంగా వెళ్తూ ఉంది. మరి నా పురుషార్థపు వేగము తీవ్రంగా ఉందా అని మొత్తం సంవత్సరం యొక్క రిజల్ట్ను చెక్ చేసుకున్నారా? లేక ఒకసారి ఒక రకంగా, మరోసారి మరో రకంగా ఉందా? ప్రపంచ పరిస్థితిని చూస్తూ ఇప్పుడు విశేషంగా మీ 2 స్వరూపాలను ఇమర్జ్ చేసుకోండి. ఆ 2 స్వరూపాలు, ఒకటి సర్వుల పట్ల దయాహృదయం ఉండడము మరియు కళ్యాణకారి వృత్తిని కలిగి ఉండడము, రెండవది ప్రతి ఒక్కరి పట్ల దాత పిల్లలుగా, మాస్టర్ దాతలుగా ఉండడము. విశ్వంలోని వారు పూర్తిగా శక్తిహీనులై దుఃఖంతో అశాంతితో అరుస్తూ ఉన్నారు. కొన్ని క్షణాల కొరకైనా కూడా సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి అని దుఃఖంతో అశాంతితో అరుస్తూ ఉన్నారు. కొన్ని క్షణాల కోసమైనా సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి అని బాబా ముందు, పూజ్య ఆత్మలైన మీ ముందు పిలుస్తూ ఉన్నారు. తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని, వ్యాకులతను, బాధను చూడలేరు, వినలేరు. పూజ్య ఆత్మలైన మీకు దయ రావడం లేదా? ఇవ్వండి 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 అని అడుగుతూ ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు వారికి వాటిని కానుకగా ఇవ్వండి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని సహచరులుగా చేసుకుని, మిమ్మల్ని మాస్టర్ దాతలుగా చేసి, తమ కుడి భుజాలుగా చేసుకుని ఇదే సూచన ఇస్తున్నారు. విశ్వంలోని ఇంతమంది ఆత్మలకు ముక్తిని ఇవ్వాలి, ముక్తిధామంలోకి వెళ్ళాలి. కనుక ఓ దాత పిల్లలారా, మీరు శ్రేష్ఠ సంకల్పాల ద్వారా, మనసా శక్తి ద్వారా, వాణి ద్వారా, బాబా అంటారు, అందరూ ఆత్మలకు కూడా శక్తుల్ని ఇవ్వండి అంటున్నారు బాబా. సంబంధ సంపర్కాల ద్వారా, శుభకామన, శుభావన, శుభకామన ద్వారా గాని, వైబ్రేషన్లు వాయుమండలం ద్వారా గాని ఏ యుక్తితోనైనా ముక్తిని కలిగించండి అని వారు బాధతో అరుస్తూ ఉన్నారు. వారిపై దయ చూపించండి అని బాప్దాదా తమ కుడి భుజాలకు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కలు తీయండి. మెగా ప్రోగ్రాంలు చేశారు, కాన్ఫరెన్సులు చేశారు, భారతదేశంలో గాని విదేశాల్లో గాని సెంటర్లను తెరిచారు. కానీ మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మల సంఖ్యతో లెక్క చూస్తే ఎంత శాతంకు ఆత్మలకు ముక్తి మార్గం గురించి తెలియజేశారు. కేవలం భారతదేశ కళ్యాణకారుల 5 ఖండాలలో ఉన్న విదేశాలలో ఎక్కడెక్కడ సేవా కేంద్రాలు తెరిచారో అక్కడి కళ్యాణకారులైనా, లేక విశ్వ కళ్యాణం చేసేందుకు పిల్లలు ప్రతి ఒక్కరు బాప్దాదాకు కుడి భుజంగా అవ్వాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేనితో ఇవ్వడం జరుగుతోంది? చేతులతోనే ఇవ్వడం జరుగుతోంది కదా. మరి బాప్ దాదాకు మీరు చేతులు కదా,
చేతులే కదా. ఎంత శాతంలో కళ్యాణం చేశారు అని బాప్దాదా కుడి భుజాలను అడుగుతున్నారు. ఎంత శాతం చేశారు అంటే ఎంతమందికి ఈ సందేశాన్ని ఇచ్చారు, ఎంత శాతం చేశారు అని అడుగుతున్నారు బాబు. వినిపించండి, లెక్క తీయండి. లెక్కలు వేయడంలో పాండవులు తెలివైన వారు కదా. ఇప్పుడు స్వపురుషార్థము మరియు సేవలో భిన్న భిన్న విధుల ద్వారా పురుషార్థము తీవ్రం చేయండి అని బాప్దాదా అంటారు. స్వస్థితిలో కూడా విశేషంగా 4 విషయాలు చెక్ చేసుకోండి. దీనిని తీవ్ర పురుషార్థము అని అంటారు. మొదటి విషయం, ముందుగా వీటిని చెక్ చేసుకోండి. నిమిత్త భావం ఉందా? ఎటువంటి డబల్ రూపంలోనైనా నాది అన్న భావం ఉందా? నాది అన్న భావం లేదు కదా. సాధారణమైన నేను మరియు నాది అనేది సాధారణమైనవి, స్థూల రూపంలో ఉన్నాయి. కానీ బ్రాహ్మణ జీవితంలోని నాది మరియు నేను అన్న భావనలు సూక్ష్మమైనవి మరియు రాయల్వి. వారి భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవ్వాల్సిందే, నడుస్తున్నాము, చేస్తున్నాము ఇలా అంటారు. కనుక ఒకటి నిమిత్త భావము ప్రతి విషయంలోనూ. నిమిత్తం సేవలో గాని, స్థితిలో గాని, సంబంధ సంపర్కంలో గాని, సుఖము మరియు నడవడికలో గాని, ముఖము మరియు నడవడికలో గాని నిమిత్త భావం ఉండాలి. వారి మరొక విశేషత నిర్మాణ భావన. నిమిత్తము మరియు నిర్మాణము అంటే నిరహంకార భావన ద్వారానే నిర్వాణం చేయాలి. నిమిత్తము, నిర్మాణము మరియు నిర్మాణము అని 3 విషయాలను విన్నారు. 4వ విషయం నిర్వాణము. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణ ధామానికి చేరుకోవాలి. నిర్వాణ స్థితిలో స్థితిలవ్వాలి. ఎందుకంటే స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను నిర్వాణ స్థితిలోకి చేర్చగలరు. ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. వదిలింపజేయండి అరుస్తూ ఉన్నారు. మరి ఈ 4 విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో ఉండడం అనగా వారు తీవ్ర పురుషార్థులు అని అర్థం. ఇప్పుడు బాప్ దాదా ఓహో ఓహో పిల్లలు అంటూ ఓహో అని అంటారు. మీరు కూడా ఓహో బాబా, ఓహో ఓహో డ్రామా, ఓహో ఓహో పురుషార్థం అని అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒకసారి వాహ్ 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 అంటారు, అంటే ఒకసారి ఎందుకు అంటారు. వాహకు బదులుగా వై, ఓహో అనే దానికి బదులుగా వై ఎందుకు అంటారు. మరి వై అనేది అయ్యోగా అవుతుంది. అయ్యో అనే శబ్దం వస్తుంది అనమాట. కనుక వై అనకండి, వాహ వాహ అని అనాలి. మీకు కూడా ఏది మంచిగా అనిపిస్తుంది? ఓహో మంచిగా అనిపిస్తుందా, లేక ఎందుకు అనేది మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వాహ. ఎప్పుడు వై అని అనరాదు, పొరపాటున వచ్చేసింది అని కూడా అనకూడదు అనమాట. డబుల్ విదేశీయులు వై అని అంటారా? అప్పుడప్పుడు అంటారా? డబుల్ విదేశీయులు ఎవరైతే వై అని అనరో వారి చేతులు చాలా కొద్ది మంది ఉన్నారు. అచ్చా, భారతవాసీలు ఎవరైతే వాహ వాహ అనేందుకు బదులుగా ఎందుకు అని అంటారో వారి చేతులు ఎత్తండి. ఎందుకు ఏమిటి అని అంటారా? మీకు అలా అనమని ఎవరు అనుమతించారు? సంస్కారాల పాత సంస్కారాలు మీకు ఇలా అనేందుకు ఎలా అనుమతి ఇచ్చాయి? వాహ వాహ అనండి అని బాబా అంటారు. ఎందుకు అని కాదు. ఇప్పుడు నూతన సంవత్సరంలో ఏం చేస్తారు? వాహ వాహ అంటారా, లేక అప్పుడప్పుడు ఎందుకు అనే పదానికి కూడా అనుమతిస్తారా? ఎందుకు అనేది మంచిది కాదు. పొట్టలో గ్యాస్ ఏర్పడినప్పుడు ఆరోగ్యం పాడవుతుంది కదా. వై అనేది కూడా గ్యాస్ లాంటిది, అలా అనకండి. వాహ వాహ ఇది ఎంత మంచిగా అనిపిస్తుంది. వాహ 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 అంటే ఓహో ఓహో అంటూ ఉండండి అంటాడు బాబా. అచ్చా, దూరదేశంలో వింటున్నారు, చూస్తున్నారు, మరి వాహ వాహ అని అంటారా, లేక ఎందుకు అని అంటారా అని బాబా అడుగుతున్నారు. భారతదేశంలోని పిల్లలు విదేశాల్లోని పిల్లలను కూడా అడుగుతున్నారు బాబా. ఈరోజు వీడుకోలిచ్చేందుకు ఇది సంవత్సరంలోని చివరి రోజు కనుక వై అని అనము. దీనిని గురించి ఆలోచించను అని అందరూ సంకల్పం చేయండి. ప్రశ్నార్థకం కాదు, ఆశ్చర్యార్థకం కూడా కాదు. బిందు ప్రశ్నార్థకం రాసి చూడండి. అది
ఎంత వంకరగా ఉంటుందో, కానీ బిందువు ఎంత సహజంగా ఉంటుంది. నయనాల్లో బిందువైన బాబాను ఇముడ్చుకుని ఉండడానికి కళ్ళల్లో బిందువు ఉంటుంది కదా, అలాగే సదా నయనాల్లో బిందువైన బాబాను ఇముడ్చుకోండి. ఇముడ్చుకోవడం వస్తుందా లేక సరిగ్గా ఫిట్ అవ్వడం లేదా అంటే సరిగ్గా అమర్చలేకపోతున్నారా, కింద మీద అయిపోతున్నారా? మరి ఏం చేస్తారు? దీనికి వీడ్కోలు ఇస్తారా? బాబా అంటారు, ఏం చేస్తారు మరి? దీనికి వీడ్కోలు ఇస్తారా? ఎందుకు అనే దానికి వీడ్కోలు ఇస్తారా? ఎప్పుడు ఆశ్చర్యం అనేటటువంటిది కూడా మనకి కలగకూడదు. ఇది ఎందుకు ఇలా కూడా జరుగుతుందా, ఇలా జరగకూడదు, కానీ ఎందుకు జరిగింది, ఇలా ప్రశ్నార్థకాలు కూడా ఉండకూడదు, ఆశ్చర్యార్థకం కూడా ఉండకూడదు. బాబా మరియు నేను ఇంతే, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది కదా అని కొంతమంది పిల్లలు అంటారు. ఆత్మిక సంభాషణలో బాప్ దాదాకు చాలా రమణీయమైన విషయాలు చెప్తారు. ఎదురుగా అయితే అనలేరు కదా, అందుకని ఆత్మిక సంభాషణలో అన్నీ చెప్పేస్తారు. కనుక ఏది ఎలా నడిచినా గాని మిమ్మల్ని మీరు అలా నడిపించుకోకూడదు. మీరు ఎగరాలి. కనుక నడిచే విషయాలు ఎందుకు చూస్తారు? ఎగరండి మరియు ఎగిరింపజేయండి. మధ్యలో ఎందుకు అనేది రాకుండా శుభావన, శుభకామన అనేవి చాలా చాలా శక్తిశాలిగా ఉండాలి. ఇది ఎంతటి శక్తిశాలి అంటే ఎటువంటి అశుభ భావన కలవారినైనా కూడా శుభ భావనలోకి మార్చగలరు. ఒకవేళ మార్చలేకపోయినా గాని మీ శుభావన, శుభకామనలు అవినాశి అయినవి అప్పుడప్పుడు ఉండేవి కావు. అవినాశి అయినవి కనుక మీపై అశుభ భావన యొక్క ప్రభావం పడజాలదు. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా ఎంతవరకు జరుగుతోంది, ఎంతవరకు ఇలా నడుస్తోంది, ఎలా నడుస్తోంది అనే ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. వీటి వలన శుభ భావన యొక్క శక్తి తక్కువైపోతుంది. లేదంటే ఈ శుభ భావన, శుభకామనలనే ఈ సంకల్పం శక్తిలో చాలా శక్తి ఉంది. చూడండి, మీరందరూ బాప్ దాదా వద్దకు వచ్చారు. మొదటి రోజు గుర్తు చేసుకోండి. బాప్ దాదా ఏం చెప్పారు, ఏం చేశారు? పతితులు వచ్చారు, పాపులు వచ్చారు, సాధారణమైన వచ్చారు, రకరకాల వృత్తుల వారు, రకరకాల భావాలు కలవారు వచ్చారు. బాప్ దాదా ఏం చేశారు? శుభ భావన పెట్టుకున్నారు కదా. వీరు నావారు, మాస్టర్ సర్వశక్తివంతులు, హృదయ సింహాసన అధికారులు అన్న ఇటువంటి శుభ భావనను పెట్టుకున్నారు కదా, శుభ కామనను పెట్టుకున్నారు కదా. దీని వలనే బాబా వారిగా అయిపోయారు కదా. ఓ పాపి ఎందుకు వచ్చావు అని బాబా అన్నారా? శుభ భావనను పెట్టుకున్నారు. నా పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, బాబా మీ అందరిపై శుభ భావనను పెట్టుకున్నప్పుడు, శుభ కామనను పెట్టుకున్నప్పుడు అప్పుడు మీ మనస్సు ఏమనింది? ఇప్పుడు అనింది కదా, నా బాబా ఏమన్నారు? మీరే బచ్చే కదా, నేను నా బాబా అంటే బాబా కూడా నా పిల్లలు. అలాగే మీరు కూడా అనేక శుభకామనలు పెట్టుకున్నప్పుడు వారు ఎలా కనిపిస్తారు? నా కల్పపూర్వపు మధురమైన సోదరుడు, నా గారాల సోదరి పరివర్తన అయిపోతుంది. ఇలా మనం కూడా మన స్ఫూర్తి భావాలు పెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరంలో ఏదైనా చేసి చూపించండి. కేవలం చెయ్యి ఎత్తడం కాదు, చెయ్యి ఎత్తడం అయితే చాలా సహజం. మనసు అనే చేతిని ఎత్తాలి. ఎందుకంటే చాలా పని మిగిలిపోయి ఉంది. ఇప్పుడు దాతగా అవ్వండి, హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి వీడ్కోలు అనంతమైన వైరాగ్య వృత్తికి ఇమర్జ్ ప్రత్యక్షం చేసుకున్నప్పుడే ఇది జరుగుతోంది. దయ కలుగుతోంది. అనంతమైన వైరాగ్య వృత్తి, ఈ దేహ వృత్తి ఉంది అంటే బేహద్ అంటే అనంతమైన వైరాగ్య వృత్తిలో లోపం ఉన్నట్లు. హద్దులోని చిన్న చిన్న విషయాలు స్థితిని విచలితం చేస్తాయి. కారణం ఏమిటి? బేహద్దు వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది. ఆకర్షణ ఉంది, వైరాగ్యం లేదు. ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా బేహద్దు వైరాగిగా అవుతారో, వృత్తిలో కూడా వైరాగి, దృష్టిలో కూడా బేహద్దు వైరాగి, సంబంధ సంపర్కంలో, సేవలు అన్నింటిలో బేహద్దు వైరాగి. అప్పుడే ముక్తిధామం యొక్క తలుపులు తెరవబడతాయి. ఇప్పుడు ఏ ఆత్మలైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయో అవి మళ్లీ జన్మ తీసుకుంటాయి. మరలా
దుఃఖితులుగా అవుతాయి. ఇప్పుడు ముక్తిధామం యొక్క గేటు తెరిచేందుకు నిమిత్తులు మీరే కదా, బ్రహ్మ బాబాకు సహచరులు కదా. గేటు తెరిచేందుకు కావలసిన తాళం చెవి అనంతమైన వైరాగ్య వృత్తి. ఇప్పుడు తాళం చెవి పెట్టడం లేదు, అసలు తాళం చెవి తయారవ్వనే లేదు. బ్రహ్మ బాబా కూడా ఎదురు చూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ వారు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది. చాలా విసిగిపోయి ఉంది. మాయ కూడా తన రోజుల్ని లెక్క పెట్టుకుంటోంది. కనుక ఓ మాస్టర్ సర్వశక్తివంతులారా, ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి అని బాబా అడుగుతున్నారు. ఈ సంవత్సరంలో ఏదో ఒక నవీనతను అంటే కొత్తదనాన్ని చేస్తారు కదా. నూతన సంవత్సరం అని అన్నప్పుడు నవీనతనైతే చేస్తారు కదా. ఇప్పుడు అనంతమైన వైరాగ్యాన్ని ధారణ చేయండి. ముక్తిధామంలోకి వెళ్లేందుకు తాళం చెవిని తయారు చేయండి. మీరందరి ముందు ముక్తిధామానికి వెళ్ళాలి కదా. మీరందరూ ముందు ముక్తిధామానికి వెళ్ళాలి కదా. తోడుగా నడుస్తాము, తోడుగా వస్తాము, తోడుగా రాజ్యం చేస్తాము, తోడుగా భక్తి చేస్తాము అని బ్రహ్మ బాబాతో ప్రతిజ్ఞ చేశారు. మరి ఇప్పుడు ఏర్పాట్లు చేయండి. ఈ సంవత్సరంలో చేస్తారా లేక మరో సంవత్సరం కావాలా? ఈ సంవత్సరంలో పదే పదే అటెన్షన్ పెట్టుకుంటాము అని అనేవారు చేతులెత్తండి. చేస్తారా? మరైతే అప్పుడు అడ్వాన్స్ పార్టీ వారు మిమ్మల్ని చాలా అభినందిస్తారు. వారు కూడా అలసిపోయారు. అచ్చా, టీచర్లు ఏమంటారు? మొదట లైన్లో ఉన్నవారు ఏమంటారు? ముందైతే మొదటి లైన్లో ఉన్న పాండవులు మరియు మొదటి లైన్లోని శక్తులు ఎవరైతే చేస్తారో వారు చేతులు ఎత్తండి. చేతిని సగం పైకి ఎత్తడం కాదు, చేతిని సగం పైకి ఎత్తడం అంటే సగం చేస్తారని అంటారు. చేతిని బాగా పైకెత్తండి. అచ్చా, అభినందనలు. అచ్చా, డబుల్ విదేశీలు చేతులెత్తండి. ఎవరు చేతులు ఎత్తలేదో పరస్పరం చూసుకోండి. అచ్చా, సింధీ గ్రూప్ వారు కూడా చేతులెత్తున్నారు. అద్భుతం, మీరు కూడా చేస్తారా? సింధీ గ్రూపు చేస్తుందా? మరైతే అప్పుడు డబుల్ విదేశీలు చాలా మంచిది. ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ శుభభావనతో సూచనలను ఇచ్చుకుంటూ చేయి కలుపుకొని చేయాల్సిందే. సభలో ఎవరో అరిచారు. అందరూ కూర్చోండి, నథింగ్ న్యూ, కొత్తదేమి కాదు కదా. బాబా అంటారు చెయ్యి కలుపుకుంటూ సేవ చేయండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్క క్షణంలో బిందువైన బాబాను గుర్తు చేయండి. మరియు ఏవైనా విషయాలుంటే వాటికి బిందువు పెట్టగలరా? ఒక్క క్షణంలో నేను బాబావాణిని, బాబా నా వారు అని అనుకోండి, అంతే. అచ్చా, నలువైపులా గల నవయుగ యజమానులైన పిల్లలందరికీ నలువైపులా కొత్త సంవత్సరం జరుపుకుని ఉల్లాస ఉత్సాహాలతో ఉన్న పిల్లలకు, సదా ఎగురుతూ ఎగిరే కళలో ఉండే పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయమాలలో మనులుగా అయ్యే విజయ రత్నాలకు నూతన సంవత్సరం మరియు నవయుగంనకు బాప్దాదా యొక్క ఆశీర్వాదాలతో పాటు కోటాను కోట్ల శుభాకాంక్షలు పళ్ళాలతో నింపి ఇస్తున్నారు. శుభాకాంక్షలు. ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అచ్చా, ఈరోజు వరదానము: ఏకాగ్రత అభ్యాసం ద్వారా ఏకరస్థితిని అనుభవం చేసుకునే సర్వసిద్ధి స్వరూపభవ. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహాగానే ఏకరస్థితి ఉంటుంది. ఏకాగ్రత ద్వారా సంకల్పంలో, మాటలు మరియు కర్మల్లోని వ్యర్థం సమాప్తైపోతుంది మరియు సమర్థత్వము వస్తుంది. ఏకాగ్రత అనగా ఒకటే శ్రేష్ఠ సంకల్పంలో స్థితులై ఉండడం. ఈ ఒక్క బీజరూప సంకల్పంలోనే మొత్తం వృక్షం రూపీ విస్తారము ఇమిడి ఉంది. ఏకాగ్రతను పెంచుకుంటున్నట్లయితే అన్ని రకాల అల్లజడులు సమాప్తమైపోతాయి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు అన్నీ సహజంగా సిద్ధిస్తాయి. ఇందుకొరకు ఏకాంతవాసులుగా అవ్వండి. స్లోగను: ఒకసారి చేసిన పొరపాటును గురించి మళ్లీ ఆలోచించడం అనగా మరకలపై మరకలను వేయటం. కావున జరిగిపోయిన దానికి బిందువు పెట్టండి. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎలా అయితే ఈ సమయంలో ఆత్మ మరియు శరీరం కంబైన్డ్ గా ఉన్నాయో అలా బాబా మరియు మీరు కంబైన్డ్ గా ఉండండి. కేవలం
మేరా బాబా అన్న దానిని గుర్తు పెట్టుకోండి. మీ మస్తకంపై ఎల్లప్పుడూ తోడు అనే తిలకాన్ని పెట్టుకోండి. ఎవరైతే సౌభాగ్యవంతులుగా ఉంటారో, తోడుగా ఉంటారో, వారు ఎప్పుడు తిలకాన్ని పెట్టుకోవడం మర్చిపోరు. కనుక సహచరుణ్ణి సదా తోడుగా పెట్టుకోండి. తోడుగా పెట్టుకుంటున్నట్లయితే తోడుగా వెళ్తారు. తోడుగా పెట్టుకోవాలి, తోడుగా నడవాలి. ప్రతి క్షణం, ప్రతి సంకల్పంలో తోడుగా ఉండనే ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి సంకల్పంలో తోడుగా ఉండనే ఉండాలి. ఓం శాంతి.